నిరుద్యోగ సమస్యలపైన ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, ఇదే ఇందిరా పార్క్ సాక్షిగా మరి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులు ఇందిరా పార్క్లో ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి రాదని చెప్పినారు. ఇవాళ మీ ప్రభుత్వం, మీ సంక్షేమ ప్రభుత్వంలో ఇవాళ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తున్నారు. సిగ్గుతో తలదించుకోరి. ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ. రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని మీరే చెప్పినారు. 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేశారా? గత ప్రభుత్వం ఏవైతే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారో అవిటినే భర్తీ చేసి తప్పితే మీ సొంతంగా ఒక్క ఉద్యోగాన్ని క్రియేట్ చేసింది ఒక అసమర్థత ప్రభుత్వం. మీరు చేతగాక సావు రాక ఇలా నిరుద్యోగుల ఆటలు ఆడుకుంటున్నారు. ఆ ఆటలు తిరగబడే రోజులు వస్తాయి. మిలిటెంట్ పోరాటాలు వస్తాయి. ఎమ్మెల్యేల ఆఫీసులు ముట్టడిస్తాం, సెక్రటరియట్ కావచ్చు, అలాగే అసెంబ్లీని ముట్టడిస్తాం. తుక్కు అలగొట్టిన రోజు వస్తాయి. మిలిటెంట్ పోరాటాలు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అరే అద్దంకి దయాకర్ గల బల్మూరు వెంకట ఎక్కడ వండుకున్నారని మేము అడుగుతున్నాం. మీకు ఎందుకు నిరుద్యోగ సమస్యలపైన ఎందుకు మీరు నోరు మెత్తలేరు? అరే అసెంబ్లీలలో కావచ్చు, మరి మీరు మండలిలో ఎందుకు నోరు మెత్తలేరు? మీకు ఏమిటికి ఇచ్చారు? అరే ఏమున్నా ఎంతసేపటికి పథకం పెట్టు పైసలు కొట్టనే దానికి మాత్రం ఇలా నిరుద్యోగ ఖాళీ ఉన్నటువంటి నిరుద్యోగ పోస్టులను భర్తీ చేయరు. చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇయ్యారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లక్షల కోట్లు ఉంటాయి. అలాగే స్కైవర్లకు, ఫ్లైఓవర్లకు లక్షల కోట్లు ఉంటాయి. కానీ విద్యార్థులకు ఇస్తానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు అని మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఆనాడు మీరు ఎన్నికల మ్యాక్సిమం ఏం పెట్టినారో అవి ఇవ్వండి. ఈ కాంగ్రెస్ పార్టీ నెంబర్ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచి రోడ్డు మీద నిలబెట్టింది. ఇవాళ నిరుద్యోగులు బట్టలు లేకుండా ఇలా నిరుద్యోగులు ఎక్కడ చూసినా కానీ ఇలా 45-50 సంవత్సరాలు వచ్చినాయి. ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తారేమో, ఒక ఉద్యోగం సంపాదించుకొని కుటుంబంతో జీవితం ఒక పెళ్లి చేసుకున్నాడు అంటే ఈరోజు నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. ఇలా గొర్రెలు బర్రెలు మీరు దానికి పరిమితం కానీ మీరు రాజకీయంగా మేము ఉంటామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి అనుకుంటాం. ఆ రేవంత్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు కనుక ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఇన్నాళ్ళు కొత్త ప్రభుత్వం మరి ఇంకా టైం ఉంది అనుకున్నాం. ఇక టైం అయిపోయినది. రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి టైం మించిపోయినది. ఇక్కడ మిలిటెంట్ పోరాటాలతోటి వంచుతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మిమ్మల్ని ఉరికించి కొట్టిరో అదే పరిస్థితి ఇలా వస్తే తప్పకుండా ఈ రాష్ట్రం అన్న తెలంగాణ ఏర్పడ్డదే ఒక ఉద్యమంతో. అదే ఉద్యమం ఇవాళ నిరుద్యోగులు మళ్ళీ తీసుకుంటారు. ఈ ప్రభుత్వానికి కూలదోస్తానికి సిద్ధంగా ఉన్నాం. హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి. లేని ఏడల పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేసి ఈ ప్రభుత్వ నాయకులను ఎక్కడికక్కడ చీల్చి చెండాడేటువంటి వ్యవస్థ వస్తుందని ఇట్లా హెచ్చరిస్తున్నాం. బల్మురు వెంకట కూడా మీతో చెప్తాను, అన్ని ఛానల్ చెప్తుండు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదు, మేము ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలే అంటారు కదా. ఇప్పుడు బల్మురు వెంకట గురించి మీరు ఏమంటారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఈనేటోడు ఉంటే ఇందిరాగాంధీ మా అమ్మమ్మ అని బోకర్దందా చేస్తుంది. ఈ బోకర్దందాకి ఎగబడ్డోడే బల్మూరు వెంకట్. అందులో అద్దంకి దయాకర్ గిట్ల ఒకటండి. కోదండరాం ఎక్కడ పోయినావు, ఏడవన్నావు కోదండరాం నువ్వు? ఆ రోజు ఏం చెప్పినావు? ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం. గత కేసీఆర్ మోసం చేసిన అన్నాడు. మరి ఈ ప్రభుత్వం సంకన ఎందుకు చేరినావు? నువ్వు సంకనాక్తం చేరినావా? ఒక దరిద్రుడు కోదండరాం అనే వ్యక్తి, ఒక దరిద్రుడు. ఇలా నిరుద్యోగుల శాపాన పుట్టినోడే ఈ కోదండరామరెడ్డి. ఈ కోదండరామరెడ్డికి ఆనాడు ఎక్కడ పోయినావు, ఏడవన్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అని చెప్పిన తెలంగాణ ఉద్యమంలో డబ్బులు తిన్నది ఈ దరిద్రుడే కోదండరామే. అలాగే ఇవాళ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలకు అమ్ముడు పోయి నిరుద్యోగులను తీసుకొని తాకట్టు పెట్టినటువంటి ఒక దౌర్భాగ్యుడు కోదండరామరెడ్డి. కోదండరామరెడ్డికి ఏ మాత్రం సిగ్గు శరం ఉన్న నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తలేదని చెప్పి నీ పదవికి రాజీనామా చేసి రా మా ఎమ్మట్రా, నిరుద్యోగం ఎమ్మట్రా, మళ్ళీ నీ ప్రభుత్వం మళ్ళీ ఒక సంక్షేమమైన ప్రభుత్వం కోసం పోరాడదాం రావు. ఎందుకంటే డబ్బులు తీసుకొని మోకరిల్లిన కాబట్టి ఈ ప్రభుత్వం ఎంతసేపు పైసలు ఇచ్చి కొనడే ఉద్యమాన్ని నీరు గాయించాలనుకుంటే ఇక్కడ మిలిటెంట్ పోరాటాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో వీటికి తావుండ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని దేశవ్యాప్తంగా మేము డబ్బులతోటి గులాంగిరి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చూస్తున్నది. కానీ ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈ చెంచా లీడర్లతోటి ఏమి కాదని ఇట్లా అర్థమైపోయింది. ఈ చెంచా లీడర్లు, దొంగలంగా లీడర్లు ఏమన్నా పదవులు వచ్చేదాకా జపం అంటారు. పదవులు వచ్చిన తర్వాత ఇంట్లో వండుకుంటారు. ఏమన్నా దుప్పటి కప్పుకొని పండుకుంటారు. ఇలా కాదు కూడదు ఉద్యోగాల్లో అంటే పెట్రోల్ తగలబెట్టేటువంటి వ్యవస్థ వస్తుంది తప్పకుండా. ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో తక్షణమే మీకు ఇంకా ఫ్యూచర్ ఉండాలనుకుంటేనేమో కాంగ్రెస్ పార్టీతో ఉండరు, లేకపోతే నిరుద్యోగులతో రండి కొట్లాడదాం. అది ఏ ప్రభుత్వం, ఎంతటి ప్రభుత్వం తలదించే వరకు, మెడలుంచే వరకు కొట్లాడదాం అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేధావులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.